సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి ఇంకొక కొత్త వీడియో అయితే తీసుకొచ్చానమాట. మనకు సుజుకి నుంచి రీసెంట్గా V-Strom 800 అడ్వెంచర్ కేటగిరీ మోటార్ సైకిల్ అయితే లాంచ్ చేశారు. సో దాని గురించి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట కూడా నొక్కండి. అలాగే మన ఛానల్లో కాంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి. సో లేట్ చేయకుండా ఇంకా కాంటెంట్లోకి అయితే వెళ్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనం V-Strom 800 డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాము. చూసుకున్నట్టయితే ఇది ప్రాపర్ అడ్వెంచర్ స్టైల్లో అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది. ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మనకు ఒక మాన్స్టర్ స్టైల్లో హెడ్ ల్యాంప్స్ కానీ డిఆర్ఎల్స్ కానీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ కంప్లీట్ లుక్ చూసుకున్నట్టయితే ఒక మోడర్న్ టైప్లో మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ కేటగిరీ టైప్లో అయితే కనిపిస్తుంది అనమాట. ఒక ప్రాపర్ సెటప్ అయితే దీంట్లో అయితే కనిపిస్తుంది. సో డిజైన్ అయితే ఇట్లా ఉంది. సో దీంట్లో అయితే కలర్స్ వచ్చేసి 3 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉందన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకు ఛాంపియన్ ఎల్లో, రెండోది వచ్చేసి గ్లాస్ మ్యాట్ మెకానికల్ గ్రే అండ్ థర్డ్ వచ్చేసి గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ అని చెప్పేసి 3 కలర్స్ అయితే దీంట్లో అయితే లాంచ్ చేశారనమాట. సో ఎల్లో అయితే నాకు ఫేవరెట్, అంటే చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ గా చాలా వివిడ్గా అయితే ఉందని అనిపించింది. సో మీకే కలర్ నచ్చిందో కింద అయితే కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి హార్ట్ ఆఫ్ ద బైక్ ఇంజన్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో వచ్చేసి మనకు 776cc ప్యారలల్ ట్విన్ సిలిండర్ మోటార్ అయితే వస్తుంది అనమాట. విత్ 270 క్రాంక్. ఏదైతే మనకు సౌండ్ ఉంటుందో వేరే లెవెల్లో అయితే ఉంటుంది అనమాట. 270 క్రాంక్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అదే కాకుండా మనకి ఇంజన్ లో చూసుకున్నట్టయితే టూ బ్యాలెన్సర్ షాఫ్ట్స్ ఇస్తున్నట్టుగా మనకు సుజుకి వాళ్ళు అయితే చేస్తున్నారు అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇంజన్ చాలా రిఫైన్డ్ గా స్మూత్ గా అయితే ఉండబోతుంది. అండ్ అలాగే చూసుకున్నట్టయితే దీంట్లో లిక్విడ్ కూలింగ్ 4 స్ట్రోక్ ఇంజన్ అయితే వస్తుంది అనమాట. సో 4 వాల్వ్ టెక్నాలజీతో అయితే తీసుకొస్తున్నారు. DOHC సిస్టమ్ అయితే దీంట్లో ఉంది. అదే కాకుండా మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే దీంట్లో అవైలబుల్ గా ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసి పవర్ అండ్ టార్క్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 83 bhp at 8500 rpm అండ్ అలాగే 78 న్యూటన్ మీటర్ టార్క్ at 6800 rpm అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో అడ్వెంచర్ కేటగిరీలో సో ఇంత పవర్ఫుల్ వెహికల్ అంటే చాలా బెస్ట్ టూరింగ్ అయితే దీని నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనం చాసీ అండ్ సస్పెన్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. చాసీ చూసుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి బ్యాక్ బోన్ టైప్లో అయితే వస్తుందన్నమాట. సో అడ్వెంచర్ కేటగిరీ మోటార్ సైకిల్కి ఈ ఫ్రేమ్ అనేది చాలా వరకు అయితే సూట్ అవుతుంది, అందుకని దీంట్లో కూడా ప్రొవైడ్ చేసినట్టయితే కనిపిస్తుంది. ఆ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు ఫ్రంట్ వచ్చేసి USD ఫోక్స్ అయితే ఇస్తున్నారు. ఇన్వర్టెడ్ ఫోక్స్ అని చెప్పేసి వీళ్ళ లాంగ్వేజ్లో అయితే ఇన్వర్టెడ్ ఫోక్స్లో అయితే ఇస్తున్నారు. ఫుల్లీ అడ్జస్టబిలిటీతో వస్తుంది. ఈ సస్పెన్షన్ వచ్చేసి మనకు షోవా సైడ్ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రేర్లో చూసుకున్నట్టయితే మనకు సేమ్ ఫుల్లీ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. లింక్ టైప్ లో అయితే ఇదైతే వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం వీల్స్ అండ్ బ్రేక్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఫ్రంట్ వీల్ చూసుకున్నట్టయితే మనకు బోత్ ఎండ్ లో మనకు స్పోక్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అల్యూమినియం స్పోక్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కావాలనుకుంటే మనం లేటర్ దీన్ని ట్యూబ్లెస్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ విత్ కంపెనీ అయితే మనకి ట్యూబ్డ్ వీల్స్ తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ట్యూబ్లెస్ ఆప్షన్ అయితే దీంట్లో లేదు. ఒకవేళ కావాలనుకుంటే మనం ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీస్ యూజ్ చేసి అయితే ట్యూబ్లెస్ కన్వర్షన్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి బోత్ ఎండ్ లో మనకు అల్యూమినియం స్పోక్ వీల్స్ ట్యూబ్ టైర్స్ తో అయితే వస్తున్నాయి. ఫ్రంట్ టైర్ సైజ్ కనుక చూసుకున్నట్టయితే మనకు 90/90 21 ఇంచ్ వీల్ అయితే దీంట్లో అయితే వస్తుంది అనమాట. రేట్లో చూసుకున్నట్టయితే 150/60 17 ఇంచ్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అడ్వెంచర్ కి అయితే ఈ కొంబో చాలా బెస్ట్ గా ఉండబోతుంది, ఆన్ రోడ్ కానీ ఆఫ్ రోడ్ కానీ. నెక్స్ట్ బ్రేక్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే మనకు ఫ్రంట్ వచ్చేసి 310 mm ట్విన్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. 2 డిస్క్లు ఉంటాయి, అటు సైడ్ ఒకటి, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి అయితే 310 mm డిస్క్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈచ్ 2 పిస్టన్ క్యాలిపర్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దట్టు మనకు మామూలుగా యాక్సియల్లీ మౌంటెడ్ అయితే వస్తుంది అనమాట. చాలా వరకు అడ్వెంచర్ కేటగిరీ వెహికల్స్ లో మనకు రేడియల్ అయితే చూడడానికి ఉంటుంది. దీంట్లో వచ్చేసి కూడా యాక్సియల్లీ మౌంటెడ్ క్యాలిపర్ అయితే చూడడానికి ఉంటుంది అనమాట. ఫ్రంట్ వచ్చేసి మనకు 2 క్యాలిపర్స్ ఉంటాయి. బోత్ వచ్చేసి 2 పిస్టన్ క్యాలిపర్స్, అంటే ఈచ్ మొత్తం కలిపి 4 పిస్టన్ క్యాలిపర్ అయితే ఫ్రంట్ అవైలబుల్ గా ఉంటుంది. అండ్ రేర్ లో చూసుకున్నట్టయితే మనకు 260 mm సింగిల్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు సింగిల్ పిస్టన్ వేరియంట్ తో అయితే చూడడానికి అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి వెహికల్ యొక్క డైమెన్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఓవరాల్ లెంత్ వచ్చేసి 2345 mm అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ఓవరాల్ విడ్త్ చూసుకున్నట్టయితే 975 mm అయితే మెన్షన్ చేశారు. అండ్ అలాగే మనకు ఓవరాల్ హైట్ కనుక చూసుకున్నట్టయితే వెహికల్ 1310 mm అయితే మీజర్ అయితే అవుతుంది. అండ్ అలాగే వీల్ బేస్ కనుక చూసుకున్నట్టయితే 1570 mm అయితే మీజర్ అవుతుంది అనమాట. అదే సీట్ హైట్ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో 855 mm సీట్ హైట్ అయితే ఉందన్నమాట. అలాగే మనకు ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళకు రీచ్ అవ్వడానికి అయితే కొద్దిగా కష్టం. అదే కాకుండా మనకు యాక్సెసరీస్ కేటగిరీలో వెళ్తే కనుక లోవర్ సీట్ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది. అది కూడా వచ్చేసి మనకి 820 to 830 ఈ బిట్వీన్ అయితే మనకు అవైలబుల్ గా ఉండే అవకాశం అయితే ఉంది. అదే గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్టయితే 220 mm అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. చాలా వరకు బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దీంట్లో వచ్చిందనమాట. ఆఫ్ రోడింగ్ అయితే అద్దరిపోద్ది. అండ్ అలాగే ఈ గ్రౌండ్ క్లియరెన్స్ తో పాటు మనకు యాక్సెసరీస్ సెక్షన్ లో చూసుకున్నట్టయితే దీంట్లో మనకు స్కిడ్ ప్లేట్ కూడా అవైలబుల్ గా ఉంటుంది అనమాట. మనకు ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో వెయిట్ వచ్చేసి మనకు 232 kg అయితే దీంట్లో మెజర్ అవుతుంది అనమాట. సో బీయింగ్ 800cc మనకు
230 కిలోమీటర్స్ అంటే 230 kg వెయిట్ అనేది చాలా వరకు సమంజసం అని చెప్పొచ్చు. అది కూడా ఒక అడ్వెంచర్ కేటగిరీ వెహికల్కి. సో సుజుకి నుంచి మనకి ఇంకొక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో వచ్చేసి మనకు SIRS అని చెప్పేసి ఇంకో సిస్టమ్ అయితే వస్తుంది అనమాట. దీని మీనింగ్ ఏంటంటే మనకు సుజుకి ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్ అని చెప్పేసి అయితే చెప్పారనమాట. ఇదేంటంటే దీంట్లో మనకు చాలా వరకు ఎలక్ట్రానిక్స్ అయితే చోటు చేసుకుంటాయి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకు డ్యూయల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే కాకుండా దాంట్లో వచ్చేసి మనకు 2 టైప్ ABS అయితే ఉంటుంది అనమాట. ఒకటి ఆన్ రోడ్కి, ఇంకోటి వచ్చేసి ఆఫ్ రోడ్కి అయితే మెన్షన్ చేస్తున్నారు. అదే కాకుండా మనం రేర్ రేట్లో కావాలనుకుంటే ABS ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా దీంట్లో అయితే అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంది. అదే కాకుండా మనకు రైడ్ వైర్ టెక్నాలజీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాని తర్వాత లో ఎండ్లో RPMని అసిస్ట్ చేయడానికి కూడా ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారనమాట. మనకు నాకింగ్ కంట్రోల్ చేయడానికి ఇదైతే పనిచేస్తుంది. అండ్ అదే కాకుండా మనకు బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ కూడా దీంట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనకు గ్రావెల్ మోడ్ అని చెప్పేసి సపరేట్గా ఒక మోడ్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో ఏంటంటే మనము వెహికల్ ఎంత స్లిప్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి అది కంట్రోల్ అయితే చేస్తుంది అనమాట. మనకి ఇంజన్ ఫైరింగ్ టైంని కాస్త డిలే చేసి ఇదైతే వర్క్ అవుతుంది. అదే కాకుండా మనకు మామూలుగా 3 రైడ్ మోడ్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారనమాట. అదే కాకుండా ఈ మధ్యలో కార్స్కి వస్తుంది కదా పుష్ బటన్ స్టార్ట్ లాగా, దీంట్లో కూడా మనకు సుజుకి ఈజీ స్టార్ట్ అని చెప్పేసి ఇంకో కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. సో ఇదన్నమాట SIRSలో ఇన్ని సిస్టమ్స్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మీటర్ కన్సోల్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీటర్ కన్సోల్ కనుక చూసుకున్నట్టయితే మనకు దీంట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ అన్ని అయితే అవైలబుల్గా ఉంటాయి. బేసిక్ కనుక చూసుకున్నట్టయితే టాకో, స్పీడో, ఓడో, ట్రిప్ మీటర్, అలాగే టైము, గేర్ ఇండికేటర్ ఇవన్నీ ఉంటాయి. అవి కాకుండా మనకి ఇంజన్ టెంపరేచరు, మాల్ ఫంక్షన్ ప్లస్ ఇండికేటర్స్, న్యూట్రల్ ల్యాంప్స్ ఇవన్నీ కంపల్సరీ అయితే వస్తున్నాయి. సో ఇదన్నమాట. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి మనకు ఫుల్ TFT కలర్ టైప్లో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైటింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. లైటింగ్ చూసుకున్నట్టయితే మనకు ఫుల్ LED సెటప్ అయితే వస్తుంది అనమాట. మనకు ఫ్రంట్లో రేర్లో చూసుకున్న ఇండికేటర్స్ ఏవి చూసుకున్నా కూడా మనకు ఫుల్ LED సిస్టమ్ అయితే ఇస్తున్నారు. అండ్ అదే కాకుండా ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మనకు డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఒక దాని మీద ఒకటి అయితే అరేంజ్ చేస్తున్నారు, ఒకటి హై బీమ్కి, ఒకటి లో బీమ్కి. సో టుగెదర్ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఆ లైటింగ్ సిస్టమ్ కూడా దీంట్లో అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సుజుకి నుంచి యాక్సో సిరీస్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ అడ్వెంచర్ కేటగిరీ మోటార్ సైకిల్ కాబట్టి మనకు దీంట్లో వచ్చేసి ఒక టాప్ బాక్స్ 38 లీటర్స్ అయితే వస్తుంది. అండ్ సైడ్ ప్యానియర్స్ 2 అయితే వస్తున్నాయి. ఈచ్ సైడ్ 37 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇవైతే మనం ఎక్స్ట్రాగా అయితే ఫిట్ చేయించుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మనం టాప్ బాక్స్ మౌంట్, అలాగే సైడ్ ప్యానియర్స్ మౌంట్ కూడా యాక్సెస్ సిరీస్ కేటగిరీలో అయితే వీళ్ళు యాడ్ చేశారు. అది కాకుండా వెహికల్లో మనకు సెంటర్ స్టాండ్ కూడా ఒకటి మనకి యాక్సెస్ సిరీస్ అలాగే అయితే యాడ్ చేశారు. అండ్ టాల్ విండ్ స్క్రీన్, మనకి విండ్ స్క్రీన్ హైట్ కనుక పెంచుకోవాలనుకుంటే దానికి కూడా ఒక అటాచ్మెంట్ ఉంది. అలాగే సీట్ హైట్ తగ్గించుకోవడానికి మనకు లోవర్ సీట్ వేరియంట్ అని చెప్పేసి ఇంకో యాక్సెసరీ అయితే యాడ్ చేశారు. అండ్ అలాగే మనం వెహికల్ కొన్నప్పుడు మనకు దీంతో సెంటర్ స్టాండ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. ఓన్లీ సైడ్ స్టాండ్ అయితే ఇస్తారు. సో సైడ్ స్టాండ్ కూడా మనకి యాక్సెస్ సిరీస్ కేటగిరీలో సైడ్ స్టాండ్ ప్లేట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ అదే కాకుండా మనకు సెంటర్ స్టాండ్ కావాలనుకుంటే మనం సుజుకి యాక్సెస్ సిరీస్లోంచి అయితే తీసుకోవచ్చు. అదే కాకుండా సుజుకి మనకు ఇంజన్ గార్డ్ కూడా స్కిడ్ ప్లేట్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే మరి ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ చేయాలనుకుంటారో ఇంజన్ని ప్రొటెక్ట్ చేయడానికి స్కిడ్ ప్లేట్ కూడా మనకు దాంట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అదే కాకుండా బాడీని ప్రొటెక్షన్ చేసుకోవడానికి మనకు ఫ్రేమ్ స్లైడర్స్ లాంటి ఒక మామూలుగా ప్రొటెక్షన్ బార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి యాక్సెస్ సిరీస్లో అయితే వస్తుంది అనమాట. సో ఇవేవి లేకుండా బైక్ యొక్క కాస్ట్ వచ్చేసి మనకి ఎక్స్ షోరూమ్ ఢిల్లీలో చూసుకున్నట్టయితే 10,30,000గా అయితే వీళ్ళు అనౌన్స్ చేశారనమాట. సో హైదరాబాద్లో ఇప్పటికైతే అది ఇంకా రాలేదు. మనకి ఇప్పుడు వచ్చేసి ఢిల్లీ, మహారాష్ట్ర, గురుగ్రామ్ చెప్పేసి ఒక 4-5 స్టేట్స్ అయితే ఉన్నాయి. అయితే లిస్ట్ మెన్షన్ చేస్తాను చూడండి. సో అక్కడ అయితే ఉన్నాయి, ఇంకా హైదరాబాద్కి అయితే రాలేదన్నమాట. సో ఓవరాల్ ఈ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ స్టైల్ కానీ మీకు ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.